నంద్యాల వైద్య శాఖ సిబ్బంది ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడికి వేగవంతంగా నిఘా టీం వైద్య శాఖ అధికారి వెంకటరమణ వారి సిబ్బందితో సమస్యను అడిగి తెలుసుకుని వెంటనే అక్కడికక్కడ పరిష్కారం చేస్తున్న వైద్య శాఖ అధికారి వెంకటరమణ నంద్యాల పట్టణంలో ఎక్కడైనా ప్రజలకు వైద్య సేవలు అందుకుంటే వెంటనే వైద్య శాఖ బృందం అక్కడికి చేరుకుని ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అధికారులపై చర్యలు తీసుకుంటూ వేగవంతం చేస్తున్నారు। ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఆరోగ్య ఆసరా ద్వారా 5,000 రూపాయలు వారి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది। గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య ఆసరా అకౌంట్లో పడడం లేదని తెలియడంతో వైద్య శాఖ బృందం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు। వారికి ఎందుకు జమ కావడం లేదు, ఎక్కడ లోపం ఉందని బృందం వెంటనే వేగవంతంగా పరిశీలించారు। డబ్బులు పడినాయమ్మా, డెలివరీ రావాలి 5,000 డబ్బులు ఎక్కడ కానిపోయినా ఎప్పుడైనా కానుకో పోయిన నెలనా వేసినాం సార్। అకౌంట్లో చూసుకుంటావు కదా పడింది దాని ఆధార్లో లింక్ అయింది కదా, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లింక్ అయిందా చూసుకోలేదంట, పడింది మెసేజ్ వచ్చిందా మరి అకౌంట్లో చూసుకోవాలి మొబైల్లో మొబైల్ నెంబర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందమ్మా, ఒకసారి చెప్పు ఆరోగ్యశ్రీ కార్డు ఏం తెలియదు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన ఈరోజు ముఖ్యంగా ఈ ఆరోగ్య ఆసరా అనేది మామూలు గర్భిణీ స్త్రీలకు కాన్పై తర్వాత వారి అకౌంట్లలో దాదాపుగా 5,000 రూపాయలు జమ అవుతుంది। అది కొద్దిగా మనకు హాస్పిటల్లో వచ్చిన ఈ పేషెంట్లకు అందరికీ కూడా తక్కువగా అంటే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ గా డిలే అవుతుంది కాబట్టి మరి గౌరవ సూపరింటెండెంట్ గారు, తర్వాత ఆర్ఎంఓ గారు, అందరూ గైనిక్ హెచ్ఓడి గారు అందరితో కూర్చొని డిస్కస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా చూడడానికి గ్యాప్స్ ఏమున్నాయి ఐడెంటిఫై వచ్చాము। సో కొన్ని చోట్ల అది నెంబర్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి దానివల్ల కొద్దిగా రెక్టిఫై చేసుకో ఆశాలకు ఏఎన్ఎంలకు అలాగే డాక్టర్స్ అందరికి స్ట్రిక్ట్గా ఇచ్చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ అకౌంట్లోకి డిలే కాకుండా ప్రైవేట్ చూస్తాయి ఇక మీదట। నంద్యాల పట్టణంలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నందున ఎవరైనా కానీ ఏవైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఉత్సవాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించుకోదలిచిన వారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని 3 టౌన్ సిఐ నరసింహులు తెలిపారు। ఈ సందర్భంగా 3 టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నరసింహులు మాట్లాడుతూ సభలు, ఊరేగింపులు మరియు బహిరంగ సభలను నియంత్రించకపోతే శాంతి భద్రతలకు భంగం వాటిల్లడంతో పాటు ప్రజా జీవనానికి ప్రమాదం, ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం, షరతులకు సంబంధించిన ఏదైనా ఉల్లంఘన చట్ట విరుద్ధంగా పరిగణించబడుతుంది మరియు ప్రాసిక్యూషన్ కు బాధ్యత వహించవలసి ఉంటుంది మరియు పోలీస్ చట్టంలోని 30 సెక్షన్ ప్రకారం జరిమానా విధించబడుతుందని తెలిపారు। నంద్యాల ఉప కారాగారంలో ఉన్న ఖైదీలను కలిసే సమయాన్ని మార్పు చేస్తున్నట్లు కారాగారం పర్యవేక్షకుడు గురుప్రసాద్ రెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో ఖైదీలను కలవచ్చని చెప్పారు।
4 ఏళ్లుగా లేని విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టడంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంతవరకు నేరుగా డబ్బిచ్చి మద్యం కొనుగోలు చేసిన వారు కొత్తగా నిర్ణయంతో నేడు ఫోన్ పే చేసేందుకు బెంబేలెత్తుతున్నారు. మొదట మద్యం తాగిన వ్యక్తి రెండో పర్యాయం మద్యం కొనుగోలులో ఫోన్ పే చేయబోతూ మత్తులో ఎంత డబ్బు నొక్కుతున్నారో తెలియని దుస్థితి. మద్యం ప్రియులకు నిర్ణయం ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం నుంచి మద్యం అమ్మకాలు డిజిటలైజేషన్ చేయడంతో ఒక్కసారి మద్యం ప్రియులు అవాక్కయ్యారు. వైన్ షాప్ల వద్ద డబ్బుతో వెళ్లిన వారికి ఫోన్ పే చేసిన మద్యం ఇస్తాం, లేదంటే లేదని చెప్పడంతో ఇదేమి చోద్యం అంటూ ఆందోళన చెందుతున్నారు. मुकाम दिया को अभी दिले अरे कटल ये తీసుకో డబ్బులు రెండు స్కానర్ ఎక్కువ ఇదా అదేనా రూపాయి 50 స్కానర్ అది వీడియో అయితే వచ్చిటది ఉన్నాడు మనం కౌంటర్ కూర్చున్నాడు మనం అంత అమౌంట్ లేదంటే లేవట కొడుతున్నాం నా రాయదనా ఎన్నికల ప్రచారంలో చేతిలో ఫోన్తో చికాకే. చీటికి మాటికి రాజకీయ నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఫోన్ కాల్స్, రికార్డెడ్ వాయిస్తో విసిగిస్తున్నారు. ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం కూడా వస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు సెల్ ఫోన్లో వాయిస్ కాల్స్ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నేను ఫలానా పార్టీ అభ్యర్థిని, నా ఎన్నికల గుర్తు ఫలానా అని చెబుతున్నారు. మీకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తా, మీ ఓటు వేసి నన్ను గెలిపించండి అంటూ కొన్ని మేనిఫెస్టోలతో, కొన్ని కుల సంఘాలతో మరికొన్ని ఫోన్లు వస్తున్నాయి. వీటన్నిటికీ తోడుగా మీ నియోజకవర్గంలో ఓటు ఎవరికి వేస్తున్నారు అంటూ వాయిస్ కాల్స్ వస్తున్నాయి. చాలా బిజీగా ఉన్నప్పుడు ఈ ఫోన్స్ వస్తే ఇక అంతే సంగతులు. నా ఎవరు మాట్లాడేది అన్నా? నేను కృష్ణ అన్న, అది ఐలూరు. చెప్పునా? చెప్పునా? ఎక్కడ అనేది ఏం చెప్తావన్నా? చెప్పుకునేంత బయట ఇబ్బందే కదా. దైవనేలేము, మనం చేసే పని మనం చేస్తున్నాం. అలా శిల్పం రేడు వస్తాడేమో. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమి వల్లే సాధ్యమని టీడీపీ పార్టీ నాయకులు ఎన్ఎండి ఖలీల్ బాషా, సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి, జనసేన పార్టీ నాయకుడు సుధాకర్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 25వ వార్డులో వేద సాయి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులో తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షుడు కర్ణం గణేష్ కి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డులో తెలుగుదేశం పార్టీ గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేవలం కూటమి విజయంతోనే సాధ్యమని, చంద్రబాబు నాయుడు సీఎం కావడంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. 4000 పెన్షన్ వస్తుంది. సిలిండర్ బస్సు ఫ్రీ. ముందు బాగా సైకిల్ కొనేయాలి అవకాశం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తిరగచ్చు మీరు బస్సు ఫ్రీ.
సైకిల్ గుర్తుపోతే 4000 పెన్షన్ వస్తుంది. 3 సిలిండర్లు బస్సు ఫ్రీ. రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా బస్సు ఫ్రీ. 4000 పెన్షన్ వస్తాయి. అందరికి చెప్పండి. చెప్పకపోతున్నా నువ్వు మధ్య చాలా పెద్దది కదా. గెస్టెడ్ ఆఫీసర్ ఇద్దరు 4 స్టాఫ్ పెట్టేస్తే అది ఒకే ఇన్ఛార్జ్ 2 కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మల్లికార్జున పెట్టేస్తారు. ఇక్కడ రాలేదా రాగానే ఎత్తుకోవాలి. మార్కెట్తో పెట్టేసి దానికి అక్కడ కట్టి అటు వైపు పెట్టేసి అది రాలేదా? అదర్ ఎలక్షన్ డ్యూటీది వస్తాయి కదా, ఉంది కదా సార్. ఎంట్రన్స్లో రాగానే అంతే కదా. ఇక్కడ సెక్టర్ ఆఫీసర్ కానీ ఆర్ఓ ఏఆర్ఓ ఎవరివన్ మన ఓటింది. వెంటనే అది కన్సర్న్ ఆర్ఓ పంపించి అనేక ఫోన్ మీద సంతకం పెట్టేసి స్కాన్ కాపీ పెట్టేస్తే పోస్టల్ బ్యాలెట్ మన దగ్గర ఇచ్చేస్తాం. వెంటనే సో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రేపు పోస్టల్ బ్యాలెట్ మనం రేపటి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము 6, 7, 8 తేదీల్లో. ముఖ్యంగా ఎవరికైతే ఎలక్షన్ డ్యూటీలో కూడా పీఓ ఏపీఓగా డ్యూటీస్ పడిందో వాళ్ళందరికీ ట్రైనింగ్తో పాటు పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా మనకు గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ జరగడం జరుగుతుంది. అక్కడ మొత్తం 6-7 రూమ్స్లో మనం ఫస్ట్ హాఫ్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటాము. ట్రైనింగ్ ఇచ్చిన వెంటనే 2:30-3 నుంచి మనం పోస్టల్ బ్యాలెట్ కూడా వేయించడం జరుగుతుంది. దాదాపు రేపు ఒక 300 మంది పీఓస్ ఏపీఓస్కి పెట్టుకోవడం జరిగింది. 2 షిఫ్ట్లుగా పెట్టుకుంటాము. 6వ తేదీ సగం మంది పీఓలు ఏపీఓలకి, 7వ తేదీ సగం మంది పీఓలు ఏపీఓలకి ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఆర్డర్లో కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో దాదాపుగా రేపు 250 నుంచి 300 మంది వరకు పీఓస్ ఏపీఓస్ ట్రైనింగ్తో పాటు పోస్టల్ బ్యాలెట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. మొత్తం 8 రూమ్లలో మనకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కాన్స్టిట్యున్సీకి ఒక రూమ్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు స్టాఫ్ అనేవాళ్ళు బనగానపల్లి ఉండొచ్చు, ఆలగడ్డ ఉండొచ్చు, శ్రీశైలం ఉండొచ్చు, నందికొట్కూరు ఉండొచ్చు, రకరకాల కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క రూమ్లో మనం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు హెల్ప్ డెస్క్ కానీ, ఫుడ్ అండ్ వాటర్ కానీ, శానిటేషన్ సంబంధించి వాష్రూమ్స్ కానీ, పార్కింగ్ కానీ ఆల్రెడీ ఒక డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతుంది. అదే సెంటర్లో ఏదైతే మనము గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో అదే సెంటర్లో కూడా మైక్రో అబ్జర్వర్స్కి కూడా రేపు ట్రైనింగ్ ఉంటుంది. అక్కడే వాళ్ళకు కూడా
ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అక్కడ ఒక ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్. రెండోది మనకు ఓపీఓస్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ సంబంధించి రేపు దాదాపు ఒక 650 మంది ఓపీఓస్కి మార్నింగ్ పూట 2 గంటలు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 9 to 11 కానీ 9 to 12 బేస్డ్ ఆన్ ది స్ట్రెంత్, బేస్డ్ ఆన్ ది థింగ్స్. సో రేపు ఒక 2-2.5 గంట వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 12 గంటల నుంచి వాళ్ళకి కూడా ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. అది ఎక్కడ పెడుతున్నామంటే ఈ ఓపీఓకి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మున్సిపల్ టౌన్ హాల్లో జరుగుతుంది. మున్సిపల్ టౌన్ హాల్లో ట్రైనింగ్ అయిన వెంటనే అక్కడ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో ఉన్న మున్సిపల్ స్కూల్లో మనం ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టుకుంటున్నాము. అక్కడ దాదాపు ఒక 3 to 4 రూమ్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. ఫర్నిచర్ అంతా ఉంది, వాష్రూమ్స్ అంతా ఉన్నాయి, హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ ఓపీఓస్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మున్సిపల్ స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అక్కడ రెండు అవుతాయి. మూడోది వచ్చి ఆర్ఓ ఆఫీస్లోనే, అంటే ముఖ్యంగా ఈ పోలీస్ పర్సనల్ కానీ అదర్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఆర్ఓ అయిండొచ్చు, ఏఆర్ఓస్ అయిండొచ్చు, సెక్టర్ ఆఫీసర్స్ అయినవచ్చు, బిఎల్ఓస్ అయిండొచ్చు, ఆర్ వివిధ రకాలుగా అదర్ ఎలక్షన్ డ్యూటీస్ పోలింగ్ డే కాకుండా మిగతా రకాలుగా డ్రైవర్స్ కానీ అటెండర్స్ కానీ ఎవరైతే మనకు ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరినీ కూడా అదర్ ఎలక్షన్ డ్యూటీ అని చెప్పేసి ఆర్ఓ ఆఫీస్లోనే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. ఒకటి పోలీస్ పర్సనల్ దాదాపు ఒక 380 మంది దాకా మనకి ఇప్పటికే లిస్ట్ కమ్యూనికేట్ అయింది. ఈ పోలీస్ పర్సనల్ అందరికీ కూడా ఆర్ఓ ఆఫీస్ వెయిటింగ్ హాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపు ప్రైమ్ మినిస్టర్ గారి బందోబస్తు కారణంగా చాలామంది దాదాపు 98 మంది నంద్యాలకు లిస్టులు వచ్చింది ఆల్రెడీ. వాళ్ళకి సంబంధించి మనము 6 గంటలకే ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. రేపు 6 గంటలకు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటర్ ఫెసిలిటేషన్లో ఓటు వేసి పోస్టల్ బ్యాలెట్ వేసి వాళ్ళు వాళ్ళ విధులకు వెళ్ళవచ్చు. సో కాబట్టి ఆర్ఓ ఆఫీస్లో 2 ఉంటాయి. ఒకటి పోలీస్ పర్సనల్కి, రెండోది అదర్ ఎలక్షన్ డ్యూటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్ఓ ఆఫీస్లో పోస్టల్ బ్యాలెటింగ్ నడుస్తుంది. రేపు 5-5:30 ప్రాంతం వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెటింగ్ నడుస్తుంది.